ఓ సార్ బతికే ఉన్నారా? ఇంకా యాటిట్యూడ్ వచ్చినట్టుంది పెద్ద స్క్రీన్ లో ఛాన్స్ వచ్చినందుకు. ఊకెంతగానం టైం ఇయ్యకు, బోర్ కొట్టేస్తా. నార్మల్ గా అయితే నువ్వు నాకు 7 ఆన్సర్లు ఇస్తావు వంశీ. నువ్వు చెప్తారు కదరా ఏదైనా నేను చెప్తా, అది లేకుండా చెప్తా. ఇప్పుడు చెప్పు. నెక్స్ట్ మంత్ నాకు పెళ్ళి, మన ఇద్దరికి పెళ్ళి అవుతుంది కదా. పడక ఈ రూమ్ లో నీ ఆక్సిజన్ కాకుండా, ఆక్సిజన్ బయట నుండి రాక నీ వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ రూమ్ లో జున్నక్కతో నువ్వే సైలెంట్ గా చెప్పుకుంటాడు, వాళ్ళతో నాతో నాకు చెప్పిస్తాడు, శ్రీయన్ నాకు చెప్తాడు. కానీ నేను బతికి సచ్చిన దాని లెక్క నన్ను చూస్తున్నాడు. స్టార్ట్ చేసినావా కెమెరా? చేసినావా? సో గైస్ ముచ్చట ఏంటి అని అంటే, అంతకన్నా ముందులు హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వంశీ గాడి ముచ్చట్లు. సో వంశీ ఛానల్లో నేనేం చేస్తున్నాను మీరు అనుకోవచ్చు. ఇప్పుడే మా తమ్ముడు శివ వచ్చి ఒకటి చెప్పిండు. అంటే వంశీ నార్మల్గా వంశీ దగ్గరికి పోయి శివ అడిగిండంట, ఏందన్నా వీడియోస్ కొట్టట్లేవు అది ఇది అని. కొట్టట్లేవని అంటే, లేదురా కొట్టను, ఇంట్రెస్ట్ లేదు అది ఇది అని చెప్తుండు. ఇది కాకుండా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా, కిందికి రావట్లేదు, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అండ్ ఇంకొకటి నా ఛానల్లోకి అయితే వీడియోస్ ప్రాంక్స్ ఏమైనా ప్లాన్ చేస్తే చేసుకో అని చెప్తుండు, ఉంటా అంటుండు. కానీ ఆయన దాంట్లో వీడియోస్ కొట్టట్లేదంట, కొట్టడంట. ఎందుకు అని చెప్పేసి నాకు కూడా రీజన్ లేదు. ఇదంతా మంచిగానే ఉంది, కానీ మాతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. అండ్ ఇంకా యూట్యూబ్ని అదే ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి దాని గురించి ఆలోచించి హ్యాపీగా ఉంటున్నాడు. ఆయన హ్యాపీగా ఉంటే నాకు మంచిదే, ఆయన బిగ్ స్క్రీన్ మీద చూస్తే మాకు మంచిదే. ఆయన అట్లా ఉంటేవి చాలా కష్టపడితేనే వస్తాయి, రాక చాలా బయట మంది అంటే చాలా కష్టపడుతున్నారు. వంశీకి వచ్చిన తర్వాతకి అదొక ఛాన్స్ వచ్చిందని చెప్పేసి యూట్యూబ్నే లెక్క చేయట్లేదు. ఫస్ట్ యూట్యూబ్ అనేది మెయిన్ సోర్స్ మా అందరికి. మేము ఒక ముద్ద టైంకి అన్నం తింటున్నాం అంటే ఓన్లీ రీజన్ యూట్యూబ్ అనమాట. సో దాన్ని లైట్ తీసుకొని మరి మానేసుకొని వీడియోస్ కొట్టకుండా చేయకుండా పైనే ఉంటున్నాడు. అది ఎందుకు పోయి డైరెక్ట్ అడుగుదాం రండి. ఓ సార్ బతికే ఉన్నారా? నేను ఇంకా ఏమన్నా అయ్యిందేమో రూమ్లోనే ఉంటాయి, పెద్ద మనిషి అయిన వాళ్ళు సూసైడ్ చేసుకున్నాం అని అనుకున్నాను. అమ్మా నేనే చేసుకుంటా మరి ఏంది నా ఇష్టం పెడతా అని. తిన్నావా మంచి? వాష్రూమ్ పోయినావా? ఎందుకంటే వాష్రూమ్ పక్కనే, ఫుడ్ పైనకి వస్తుంది, ఎవరొకరు తీస్తారు. ఏమైంది ఇప్పుడు? ఏమనుకుంటున్నావు ఇది నీ గురించి? ఏమనుకోలే, నేనేం చేసిన? ఏమో చేసినట్టున్నావు, గుర్తు తెచ్చుకో. ఏం చేసిండ్రా? నాకేం తెలుసు. రూమ్లోకి వెళ్ళి బయటికి కూడా రాలే, నేను ఇన్నే ఉన్నా, మంచిగా తింటున్నా వాడుకుంటున్నా. హ్యాపీగానే ఉన్నావా? ఇంకా యాటిట్యూడ్ వచ్చినట్టుంది పెద్ద స్క్రీన్ లో ఛాన్స్ వచ్చినందుకు. నాకేమొచ్చి అందుకరకే నేను అన్న దాన్ని గుర్తుంటే, కిందికి వచ్చి నాతో మాట్లాడుతున్నావు, రోజు లెక్క వచ్చి మాట్లాడుతున్నావు, తినిపిస్తున్నావు, అటు ఇటు తీసుకొని పోతున్నావు 2 days నుండి. ఇంకా తర్వాత నేను అడగకున్నా సరే అన్నీ ఆర్డర్ చేసి పెడుతున్నావు. అసలు కింద నుండి పైనకే వదలట్లేవు. ఈరోజు రాలేదేంటి అని ఇట్లా వచ్చినా నేనంతా. అంటే నిన్నటి వరకు, అప్పటి వరకు మార్నింగ్ వరకు నాతోనే ఉన్నా. ఈ రోజంతా మార్నింగ్ నుండి నాతోనికి రానందుకు షాకే నేనే వచ్చిన కెమెరా పట్టుకొని. అంటే దీని అన్ని దాంట్లో అపోజిట్. అదే అర్థమైంది ఎందుకు, ఏమైంది ఇప్పుడు? అదే ఏమిటికి అని. ఏందేమిటికి అంతగానం టైం నాకు ఎందుకు ఇస్తున్నావు? నాకంటూ ప్రైవసీగా అంటే నేను ఒక్కదాన్ని ఉండొద్దా? అంతగానం టైం ఎందుకు ఇస్తున్నావు నాకు అని అడుగుతున్నా.
ఊకే అంతగానం టైం ఇయ్యకు, బోర్ కొట్టేస్తా. నేను కొడతా టైం ఇస్తే. అదే అంటున్నా, మరి అంతగానం టైం ఇయ్యకు అని అంటున్నా. మరి మార్నింగ్ వరకు నాతోనే ఉన్నావు. ఇప్పుడు ఏముంది దానికి ఎందుకు ఇట్లా వీడియోస్? ఏం వీడియోస్? యూట్యూబ్ గురించి. కొడుతున్నావుగా? నేను కొడుతున్నా నీకు. చేస్తాలే. అంటే ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో వచ్చిందనా, ఇంకా హీరో అవుతున్నావు అని చెప్పేసా? దీనికి ఏం సంబంధం? పెద్ద పెద్ద అది వస్తుంది అని చెప్పేసి యూట్యూబ్ ని వదిలేస్తున్నావా? నువ్వు ఎంత యూట్యూబ్ వదిలేసినా స్టార్టింగ్ నుండి అదే స్టేజ్ నుండి వచ్చినావు. నువ్వు బయట కూడా కష్టపడ్డావు, కానీ యూట్యూబ్కి వచ్చినాక ఇంకొంచెం గ్రో అయినావు. ఇప్పుడు కెమెరా పెట్టుకుని ఎందుకు క్లాస్ బిక్తున్నావు? నేను నార్మల్గా నువ్వు నాకు అంత టైం ఇచ్చినావు కాబట్టి నేను నార్మల్గా కెమెరా పెట్టాల్సి వచ్చింది. నార్మల్గా అయితే నువ్వు నాకు 7 ఆన్సర్లు ఇస్తావు వంశీ. నువ్వు అయ్యా సార్ నాకు టైం ఇచ్చుట్లా బిజీ ఉంటే వీడియోలు కొడతాడు. నువ్వు కూడా ఉన్నావు కదరా. సినిమాలు చూసుకుంటా అది చూసుకుంటా మనం మార్నింగ్ వరకు అట్లనే ఉన్నాం. అరే నైట్ ఏదో సిరీస్ చూసినట్టున్నాం. వెనస్డేనా ఇంకా నెక్స్ట్ అన్ని సిరీస్ లో మార్నింగ్ వరకు మనం అవే చూసినాం కదరా. పైన అసలు నేను తిండి పెట్టలే మా తమ్ముడికి, నువ్వు నాకు అంత టైం ఇస్తుంటే. అయ్యో రోజుకు 3 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు రా. సారీ, డే బై డే రోజుకు 3 షూట్లు చేస్తున్నాడు. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాడు. సార్ నాకు ఉల్లు రాదా చెప్పు, వాడు సంపాదిస్తుంటే. ఇవన్నీ చెయ్యకు వంశీ, ఇట్లా చెయ్యకే తిడతారే. అరే నేను ఏమంటున్నా, ఇవన్నీ చెయ్యకు, రేపటి నుండి వీడియోస్ అసలు చేయకుండా ఉండు అని అంటున్నా. ఇప్పుడు ఏంది ఎందుకు వచ్చినావు? కెమెరా ఏం మాట్లాడుతున్నావు? నేను అడిగిన దానికి నేను కరెక్ట్ నీకు అర్థమైతే నాకు ఆన్సర్ ఇయ్యు, లేదా అర్థం కాదంటే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా. వీడియోలు ఎందుకు చేయట్లేదనా? ఇంకా ఇంకేంది? ఇంకా నేను ఎన్నిసార్లు అది కూడా అంటున్నా, ఇన్నిసార్లు నాకు ఇంత టైం. మైండ్ బాగాలేదు అందుకే. ఎందుకు బాగాలేదు సార్ నీకు? నేను ఏదో ఆలోచిస్తున్నా, మైండ్ డిస్టర్బ్డ్ ఉంది కొంచెం. ఏమిటికి? ఏవో తెలియదు. అంటే ఇప్పుడు పార్ట్నర్ తో చెప్తారు కదరా ఏదైనా. నేను చెప్తా, అది లేకుండా చెప్తా. ఇప్పుడు చెప్పు. కెమెరా పెట్టి మేము ఎడిటింగ్ లో కట్ చేసుకుంటాం, అదేందో చెప్పు నాకు. మరి ఏం లేదు, కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకుంటాం. కొంచెం భయం వేస్తుంది. పోయి ఆడ చెయ్యాలి కదా, ఏమైతుంది? అలవాట్లేదా? అలవాట్లేదు. బొంబాయిలో పోయినా షూట్ చేయడం. అది ఫోటో షూట్ కదా, అది కెమెరా కదా. సార్ బాగానే ఎక్స్ట్రా వేస్తున్నాడు. అంతకన్నా ముందు కూడా ఒక సిరీస్ చూసి చేసిండు. ఇప్పుడు బాధ అవుతుంది ఏమంటుండు, సఫర్ గెటింగ్ రిలాక్స్ అంట. భయం అవుతుంది పోవడానికి. అచ్చా, మరి నేను రావాలా? నాతో పాటు యాక్టింగ్ చేయ. మరి అక్కడ కూడా వద్దు, మనం నేనంటేనే బోర్ కొట్టేసి. నేను అనలేదు, వాళ్ళ చేతిలో ఉంటుంది అది. నువ్వు దాని గురించి పక్కకెట్టి యూట్యూబ్ ఎందుకు చేయట్లే వంశీ? చాలా ఇంకా మజాక్లు. నీకు ఫుడ్ పెట్టింది, ఇంట్లో హెల్ప్ కోసం చేసింది యూట్యూబే కదా. చూసేటోళ్ళందరికీ నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు? సభ్య సమాజానికి నేను చేస్తే ఏంటిది నీ దానికి చేస్తలే. నువ్వు చేయకుండా రేపు నన్ను ఎట్లా పోషిస్తావు నాకు అర్థం కాదు. నెక్స్ట్ మంత్ నాకు పెళ్ళి, మన ఇద్దరికి పెళ్ళి అవుతుంది కదా. నెక్స్ట్ మంత్ నుండి చేద్దామే. నెక్స్ట్ మంత్ నుండా? ఈ 15 days ఏం చేయాలి? నువ్వు సంపాదిస్తావు, నువ్వు పెట్టుకో, నాకేమొద్దులే. నువ్వు మళ్ళీ కట్నాలు కావాలి మనకు. నేను అడగనే, నాకు రూపాయి కూడా ఇవ్వకు ప్లీజ్. యూట్యూబ్ ఎందుకు చేయట్లేవు? నాకు ఎందుకు అంతగానం నాకు బయటికి రాబోదు కావట్లేదు. ఎందుకు కాదు మరి నేను కూడా రూమ్ నుండి బయటికి రావాలనిపించదు, కానీ నేను వీడియోస్ చెయ్యాలి అన్నట్టు నేను యూట్యూబ్ చేస్తున్నాగా, నీకోసం బయటకు వస్తున్నా, నీకోసం చేస్తున్నాగా. మరి నేను కూడా నీకోసం చేయాలిగా. ఇట్లానే పడి ఉంటే ఇట్లానే అవుతావు కదా. నాకు కొంచెం
నిజంగానే ఏదో టెన్షన్ అవుతున్నా, బాధలో ఉన్నా కొంచెం. నువ్వు రేపు సినిమాలో అంత చేయడానికి కూడా బట్టలు కొనాలి అని అంటే యూట్యూబ్ లో నుండి పైసలు వస్తే నువ్వు బట్టలు కొంటావు. వర్క్ అవ్వట్లేదు. ఇక నుండి ట్రావెల్ చేయాలన్నా డబ్బులు కావాలి, లేకపోతే వాళ్ళే ఇస్తున్నారు కాస్ట్యూమ్, అందుకే అంత రిలాక్స్ ఉన్నావు. దానికి తిరిగి ఏం సంబంధం అసలు? మరి నాకు బ్రెయిన్ పని చేయట్లేదు, కొంచెం రిలాక్స్ అవ్వాలని. అసలు ఏం చేయాలి, ఏం రిలాక్స్ వంశీ? మైండ్ రిలాక్స్ చేసుకోవాలని టెన్షన్ అవుతున్నా. ఎందుకు టెన్షన్ అవుతున్నా తెలియట్లేదు. కొన్ని సడన్ గా ఇట్లా పడ్డాయి నెత్తి మీద ఆలోచన. అప్పుడప్పుడు వచ్చి మనుషులతో టైం స్పెండ్ చేస్తావు అని గుర్తుకు రావు, రిలాక్స్ అప్పుడు అనిపిస్తుంది. ఒకరే కూర్చొని అవన్నీ చేయచుడుగా నాకు చెప్తాడు. ఇంకా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, అందానం ఎందుకు వేరేటోళ్ళకి చెప్పుకునేది నాకు చెప్పుడు. ముందు మనం చూసుకొని అవతలకి చెప్పాలి. ఇప్పుడు ఎందుకు క్లాస్ పెడతారా మీరు? ఎందుకు ఇట్లా పడుతున్నావు? నేను తిడుతున్నా. నాకు అదే అంటే నాకు మొహం జోకర్ లెక్క కనిపిస్తుందా? నేను తిడుతున్నా అన్నట్టు అనిపిస్తలేదా? కెమెరా కట్ చేస్తే ఇంకా గలీజ్గా తిడుతుండే. మీ మమ్మీ ఒకవేళ నాకు రేపు ఇంకా చూస్తుంది. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. నేనే అడుగుదాం అనుకున్నా, నేనే కెమెరా పట్టుకొని వచ్చిన. వాడిదేముంది, నువ్వేం చేసినావురా? ఇంకా 2 days అయినాక మీ మమ్మీ కాల్ చేస్తుంది. ఏంది సోషల్ మీడియాలో నా కొడుకు ఇన్యాక్టివ్గా ఉన్నాడు, యూట్యూబ్లో వీడియోస్ చేస్తాడు, నువ్వు బాగానే వేసుకుని నువ్వు సంపాదించుకుంటున్నావు అమ్మ అని అంటే ఏం చెప్పాలి? ఎందుకంటే మార్నింగ్ అమ్మ కాల్ చేసింది, ఏం వీడియో చేస్తా అని అడిగింది నాన్నని. నేనేం చెప్పిండు? రిలాక్స్ అవుతున్నా మమ్మీ, కొంచెం టైం తీసుకుని మెల్లగా చేస్తా అంటాడు. ఎన్ని రోజులు ఉంది, ఎల్లుండి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ మంత్లో అయిపోయింది, రేపు 10 రోజులు అయిపోయింది. నువ్వు మళ్ళీ తర్వాతకి ఆడికి వెళ్ళినావు అనుకో, ఆడ 8-10 రోజులు, ఇంకా 10 రోజుల్లో నువ్వు వావ్ ఎంత డ్యూరేషన్ సంపాదిస్తావు యూట్యూబ్లో. అంత పైసలు వస్తాయా? 10 రోజులు 10 వీడియోలు చేస్తాను వచ్చినాక. నేను కూడా అదే చేస్తారా? నాకు చెప్పా ట్రిక్ ఏందో. నెలంతా కష్టపడి కూడా నాతో కాదు 10 రోజులు మంచిగా ఇట్లా బ్రెడ్ మీద బటర్ వేసి నా సర్వం. 10 రోజులు అంటే ఒక రోజులో 5 వీడియోలు కొట్టుకుంటా, 10 రోజులు డే బై డే. అబ్బా ఒక్క రోజులో 5 వీడియోలు తీసుకుంటే 9 రోజులు రిలాక్స్ గా కూర్చోచ్చు. 10 రోజులు అన్ని పైసలు ఏం చెప్తుందో చూడాలి. ఇప్పుడు కూడా నేను చేస్తా అంటలేడు. ఇంకా చెప్పు, ఇంకేం కావాలి నాకు చెప్పురా. ఆ ట్రిక్స్ ఏందో నేను చేసుకుంటారా? నాకు కష్టపడు కాదు. వీడియోలు చేయాలా? వీడియోలు చేయకు, చేస్తున్నాగా. అది తిరుగు ఆ రోడ్డు మీద తిరుగుతే ఇంకా రిలాక్స్ అవుతారు. బట్టలు ఇప్పి తిరుగు. ఇప్పుడు నువ్వు రిలాక్స్ అవ్వాలి అని అంటే ఫోన్లు పట్టుకొని రూమ్లో కూర్చుంటే అది రిలాక్స్ అన్నారు. ఎట్లా అంటారు? ఆలోచించిందే 3 రోజుల నుండి ఆలోచిస్తే ఏం కాదు. 3 రోజులు అవుతుంది రూమ్లో నుండి బయటకు రాగా. నేను బ్యాకప్ పెట్టుకున్న వీడియోలన్నీ అప్లోడ్ చేసుకుంటే కూర్చోవాలి. నువ్వు 3 రోజుల నుండి రాకపోతే నీ మీద వెంటిలేషన్ పడక, ఈ రూమ్లో నీ ఆక్సిజన్ బయట నుండి రాక, నీ వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ రూమ్లో ఉండి నువ్వే అవి పీల్చుకొని హెల్త్ ఖరాబ్ అవుతుంది. రిలాక్స్ అంటే బయట తిరిగి ప్రశాంతంగా పార్క్లలో అక్కడ ఇక్కడ నయనతారని తీసుకుపోతే అప్పుడు రిలాక్స్ అవుతావు. అంటే ఇప్పుడు బయట తీసుకోవాలని చెప్తున్నావు. ఇప్పుడు నాదొకటి, నాతో పాటు వస్తే నువ్వు కూడా రిలాక్స్ అవుతావు. అక్కడ చెట్లు ఉంటాయి, ఆక్సిజన్ వస్తుంది. సరే ఆపే కెమెరా కోసం, పార్క్ల కోసం తిరుగుదాం బయటికి. యూట్యూబ్ చేస్తున్నా కదా. ఏం చేస్తున్నావు? చేస్తలే. నువ్వు చేస్తే నేను ఎందుకు ఇటు వచ్చి ఇట్లా కూర్చొని మాట్లాడతావు? ఇప్పుడు చెప్తావు కెమెరా కట్ అయిన తర్వాత పోనీలే అనుకొని మళ్ళీ అయిపోయా, నేను వెళ్ళిపోతా. నువ్వు మళ్ళీ అదే ఫ్యాన్ అన్నా ఏంద్రా మరి తిట్టుతంటున్నావు? ఏమనుకుంటున్నావు? సైజు అనుకుంటున్నావా నీ హ్యాండ్ ఓవర్లు ఉండడానికి? ఎవ్వరు లేదు. కూడా తీసుకోవచ్చు సినిమాకి, నీకు తెలుసు. ఏడికన్నా తీసుకోవో, ఎవరన్నా తీసుకపో. వానికి కూడా క్యారెక్టర్ ఉంది ఉండని. నువ్వు ఇవే సరిగ్గా చేస్తలేవు, ఆడేం వేస్తావు అని ఇట్లా పడుతున్నావు. ఏంద్రా ఇంతగానం అంటుంటే
నా మీద ఇప్పుడు ఏం చేయాలి? వీడియోలు చేయాలా? వీడియోలు కొట్టాలి డే బై డే. చేస్తా డే బై డే. నువ్వు ఎల్లుండే పోతావు, మళ్ళీ ఏం చేస్తావురా 2 రోజులకి? ఒక వీడియో చేస్తాడు, అది అప్లోడ్ చేస్తాడు, ఇంకా చాలు. నేను అదే అంటున్నా, 2 రోజులకి ఏం వీడియో అప్లోడ్ చేస్తాడు? ఒకట వీడియో అప్లోడ్ చేస్తాడు, 8 రోజులు అక్కడ ఉంటాడు, మిగతావి ఒక 10 రోజులే ఉంటాయిరా కరెక్ట్. 29కి 28కి అట్లా వస్తాడు. 8 డేస్ అంటే కాదు 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 అట్లా కాదు. ఈ 12కి పోతాడు కాబట్టి 8 10 ఎగ్జాక్ట్ 24th రిటర్న్ అవుతాడు. 24th షెడ్యూల్. ఓకే 25th అనుకో. 25th నుండి నువ్వు 5 days లో 5 days లో 31st ఉంటుంది కదా మన ఇద్దరం. 31st నైట్ అవన్నీ నడవవు కానీ ఇప్పుడు నేను 5 days లో నువ్వు వీడియోస్ వస్తాయా? 1 లక్ష సరే, మినిమం మనకు లక్షలు రావు కదా అని 5 days లో నువ్వు 2 వీడియోలు అప్లోడ్ చేస్తావు, 2 వీడియోలు అప్లోడ్ చేస్తావు. నువ్వు గట్టిగా డే బై డే కాకుండా డైలీ అప్లోడ్ చేయాలనుకున్నావు 5 చేస్తాం. 5 10,000 కూడా రావు. మరి తెలిసిన ఎందుకు చేస్తారు మన వీడియోలు? అరే నాకు తెలుసు, వీటితోనే డబ్బులు ఎక్కువ ఉన్నాయి రా, నాకు తెలుసు. బ్రెయిన్ బాగాలేదన్నా టెన్షన్ అంటున్నావు. షేర్ చేసుకోవడానికి ఏమన్నా ఉంది? ప్రతిదీ షేర్ చేసుకుంటుంది అని నీకేమైతుందన్నా? అంత పర్సనల్? 1 నిమిషం కాదు కదా, నాకు చెప్తా పాపం తగులుతుంది కానీ వేరే వాళ్ళకి చెప్తాడు. జున్నకతో నువ్వే సైలెంట్గా చెప్పుకుంటాడు, వాళ్ళతో నాకు చెప్పిస్తాడు, శ్రీయన్ నాకు చెప్తాడు. కానీ నేను బతికి సచ్చిన దాని లెక్క నన్ను చూస్తున్నాడు. వీడియోలు చేయాలంతేనా? చేస్తా. ఏం చేస్తావు? నాకు ఇంత క్లారిటీ కూడా వీడియోలు చేస్తా సార్ నా అంటే ఆడికి పోయి ఆడ సెట్ లో కూడా చేస్తా. వీడియోలు చేసి పంపిస్తాను. అంటే నువ్వు అక్కడ కూడా అంత ఫ్రీగా ఉంటావా? వీడియోలు చేయమన్నావు కదా, నేను చేస్తానే. నాకు కొంచెం నిజంగానే డిస్టర్బ్డ్ ఉన్నాను, అందుకే 3 రోజులు బయటకు వస్తలేను. డిస్టర్బ్డ్ గా ఉంటే నాకు చెప్పు, నేను సజెషన్ ఇస్తా. నా నుండి కావాలి. అరే నేను నీకు నా లోపల నీకున్న బాధలు నేను అన్నీ చెప్తా శివ. నువ్వు నాకేం చెప్తావు? అది కాదక్క ఇది గట్లనే ఉంటావు, నువ్వు ఎందుకు అందరు నమ్ముతావు నాకు చెప్తావు. ఇప్పుడు వీడు నాకు చెప్తేనే కదా నేను నన్ను చెప్తాను. సరే చెప్పి ఫ్రెష్ నీ డిస్టర్బ్డ్ అయింది చెప్పా. థాట్ భయం వేస్తుంది ఫస్ట్ టైం, ఎందుకో తెలియదు. భయపడకు, నేనున్నా. నువ్వు ఉన్నావనే భయం ఇంకా. సరే 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 వద్దు చేస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా పొద్దున్న రేపు పొద్దున్న లేగానే ఫస్ట్ 7 గంటల నుండి వీడియోలు స్టార్ట్. 7 గంటల నుండి ఎన్ని వీడియోలు కొడతావు? ఒక వీడియో కొడతా రేపు. వచ్చినాక మళ్ళీ ఇంకో వీడియో అనుకున్నాం, అది కొడతా. ఒక వీడియో అంటావండి వచ్చినాక. ఏడిపోతున్నావు? నిన్ను ఎందుకురా, నిన్ను నమ్ముకొని నిన్ను నిజంగా సైదులు కాడ బెటర్ రా. ఏడిపోతా గుడి పోతున్నాం. ఏ గుడికి? చిలుకూరు బాలాజీ మొక్కుకున్నా. పోతున్నాం. వాడికి తెలుసు, వాడు కథలు పడుతుంటాడు, వాడికి తెలుసు. వాడికి ఫోన్ చేసి ఇవన్నీ కావాలంటే చెప్తాడు. ఎవరో పోతున్నాడో శివగాడు నేను పోతున్నాం అని చెప్తాడు. మొక్కుకున్నా, మొక్కు తీసుకొని పోతున్నా. అదొక వీడియో కొడతా. వీడు వచ్చినాక చెప్పకూడదు నీకు ప్లాన్లో, నీకు అది చేస్తా. ఈ వీడియో చెప్పింది. ఏం వీడియో? నీకు చెప్తారా? చెప్పి చేస్తారా? చేస్తా వీడియో చేస్తా. కోప్పడకు. ఇది వంశీగాడి ఛానల్కే. వంశీగాడు ఎవరు? ఎవడో వేస్ట్ పెద్ద ఉన్నాడు, పెద్ద కర్రోడు, పెద్ద బట్టెవాజోడు. సరే ఆపేసి పోరి. పెద్ద బల్పు నాకు. పడుకోవాలి. అరే రారా మనం పేరు అబ్బాయితో చాట్ చేస్తా.